హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం ఈ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి జూలై 2న మనకు ఒక ఎంట్రీ వచ్చిందని చెప్పాం. ఈ జూలై మంత్లో ఇదే మన ఫస్ట్ ఎంట్రీ చూపిస్తాను. అది ఇదిగోండి, ఇక్కడ 15:05 క్యాండిల్ దగ్గర మనకి జూలై 2 15:05 క్యాండిల్ దగ్గర మనకు ఒక ఎంట్రీ వచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మనకు ప్రీమియంలో కూడా బై సిగ్నల్ వచ్చింది 15:05 క్యాండిల్లో. కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎంటర్ అయ్యాము 1019 దగ్గర మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ అవర్లో మనకు ఒక 60 పాయింట్లు అనేది రివర్స్ అయింది. అంటే 60 పాయింట్లు లాస్లో ఉన్న మార్కెట్ క్లోజ్ అయ్యడానికి. నెక్స్ట్ డే మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందని చెప్పాం. మార్కెట్ అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మనకి ఇక్కడ మన కాస్ట్కి వచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మనకి కాస్ట్ దగ్గరికి వచ్చింది. తర్వాత మళ్ళీ మార్కెట్ మనకి 100 పాయింట్లు అనేది కిందకు వచ్చింది. మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి 100 పాయింట్ల కిందకు వచ్చింది. 1019 మన ఎంట్రీ అయితే దాదాపు 919 దాకా వచ్చింది. అంటే 100 పాయింట్లు కిందకు వచ్చినా సరే మనకి ప్రీమియంలో 100 పాయింట్ల కిందకు వచ్చినా సరే ఇండెక్స్లో మనకి రివర్స్ సిగ్నల్ చూపించలేదు. అంటే ఇక్కడ సిఈ సైడ్ మనకి ప్రైస్లో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనకి రివర్స్ సిగ్నల్ అనేది చూపించలేదు. మన ఇండికేటర్ రివర్స్ సిగ్నల్ చూపించలేదు. తర్వాత మనకి 11:50కి అంటే దాదాపు 3 గంటలు మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ చేసినా సరే 3 గంటలు వీరోచితంగా మార్కెట్తో పోరాడి మన ఇండికేటర్ మార్కెట్ ముందు ఈరోజు లొంగిపోయింది, సరెండర్ అయిపోయి మనకి 70 పాయింట్స్ లాస్ వచ్చింది. ఈ లాసు మనం ఇంతే వదిలేము. నెక్స్ట్ ట్రేడ్ ఈ ఇండికేటర్ ద్వారా ఒక ట్రేడ్ వస్తే మనం 200 పాయింట్స్ మన టార్గెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 200 పాయింట్స్ టార్గెట్. 1019 మన ఎంట్రీ అయితే 1219 మన టార్గెట్, 200 పాయింట్స్ టార్గెట్. ఇలా మనం నెక్స్ట్ లాస్ట్ మంత్లో మనం 1470 పాయింట్ల ప్రాఫిట్ తీసాం. అది ప్రాఫిట్ తీసిన ప్రతిదీ, లాస్ వచ్చిన ప్రతిదీ నేను వీడియో చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. బిఫోర్ లాస్ట్ మంత్ మే నెలలో మనం 2200 పాయింట్లు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి ఈ టీఈటీ ఇండికేటర్ ద్వారా 2200 పాయింట్లు అనేది మనం తీసాము. అది కూడా నేను వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ అన్నీ ఒకసారి కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న 200 పాయింట్లు మన టార్గెట్. ఈరోజు మనం మార్కెట్లో మన ఇండికేటరు మార్కెట్లో పోరాడి ఓడిపోయింది. 71 పాయింట్లు లాస్ ఇచ్చింది. ఈ లాస్ను మనం నెక్స్ట్ ట్రేడ్లో టార్గెట్కి యాడ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 200 పాయింట్లు మన టార్గెట్ అయితే ఈసారి మన టార్గెట్ 270 పాయింట్స్ టార్గెట్. ఆ టార్గెట్కి యాడ్ చేస్తాము. లాస్ చూపించడంలో పెద్ద ఇబ్బంది లేదు, లాస్ వచ్చిందని చెప్పడంలో. ఎందుకంటే నెక్స్ట్ మనకి టార్గెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ప్రాఫిట్ వచ్చిన రోజు ఎలా వీడియో చేస్తాను, లాస్ వచ్చిన రోజు అలాగే వీడియో చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే లాస్ను అంగీకరిస్తామో, మనం వచ్చిన లాస్ను అంగీకరిస్తామో మనం ప్రాఫిట్ వచ్చినా కూడా అలాగే